నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనకాపల్లి జోన్ పరిధిలో వీధి కుక్కల సంతాన శస్త్రచికిత్సలు మరియు పిచ్చి వ్యాధి నిర్మూలన కొరకు రేబిస్ వ్యాక్సిన్ కి సంబంధించి అధికారులు అవగాహన లోపం, పర్యవేక్షణ లోపభూయిష్టంగా ఉందని జంతు పరిరక్షణ సమితి ప్రతినిధులు ఆరోపించారు. స్థానిక సుంకరమెట్ట జంక్షన్ లో ఉన్న కేంద్రాన్ని సందర్శించారు. వీధి కుక్కలను పట్టి సంతాన ప్రాప్తి చెందకుండా, పిచ్చి వ్యాధి రాకుండా రేబిస్ వ్యాక్సిన్ శస్త్రచికిత్సలు చేయించడానికి నిర్మూలించటకై స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వారికి అప్పగించడం జరిగిందని, ఈ స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని జంతు సంరక్షణ ప్రతినిధులు ఆరోపణ చేశారు. అనకాపల్లి జోనల్ పరిధిలో 3000 కుక్కలను పట్టి దానికి సంరక్షణ చేయవలసిన బాధ్యత ఈ సొసైటీకి ఉందని, కానీ ఇప్పటి వరకు సుమారు 600 కుక్కలకి చికిత్సలు చేశామని తెలిపారు. పేరు దీప్తి అండి. నేను ఇక్కడ ఒక 2 మంత్స్గా ఇక్కడ అపాయింట్ అయ్యి ఇక్కడ ఏబీసీఆర్వి ప్రోగ్రామ్ నడుస్తుంది అనకాపల్లిలో. నేను 2 మంత్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకిచ్చిన ప్రోగ్రామ్ ప్రకారం రోజుకి ఒక స్టార్టింగ్ నుంచి అయితే ఒక 10 to 12 డాగ్స్ ఫస్ట్ నుంచి అలా కొంచెం పెరుగుతూ ఒక ఆల్మోస్ట్ మ్యాక్సిమం అయితే ఒక 15 డాగ్స్ పర్ డే అలా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను ఒకదానే డాక్టర్ని. సో స్టార్టింగ్ నుంచి కొంచెం 10 to 12 అలా స్టార్ట్ చేసి కొంచెం పెరుగుతూ 15 వరకు అలా చేస్తున్నాము. 2 మంత్స్ అయింది ఇక్కడ స్టార్ట్ చేసి. అండ్ ప్రతి డాగ్కి కేర్ తీసుకుంటున్నాము. పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఉంటుంది. మేల్కి అయితే 3 days ఆపరేటివ్ కేర్ ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ కేర్. ఫీమేల్స్ అయితే కొన్ని ఎక్కువ ఏమైనా కొంచెం సూచెస్ ఇంకా హీల్ అవ్వలేదు అంటే 5 days వరకు కూడా ఉంచుతాం ఫీమేల్స్ని. పోస్ట్ ఆపరేటివ్ కేర్ అయితే నా ప్రెజెన్స్లోనే నేనే క్యాచ్ చేస్తే నేనే ఇస్తూ ఉంటాను. సో ఇది ఇక్కడ జరిగి అండ్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కూడా రిలీజ్ చేసి ప్రతిదానికి ఇస్తూ ఉంటాము రేబీస్ వ్యాక్సిన్. ఏ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ హర్యానా అండి. 2023లో డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ వాళ్ళు విజయవాడ లబ్బిపేట వాళ్ళు టెండర్ పిలిచారండి. వాళ్ళు టెండర్లో అన్నీ యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చారు. 3 సంవత్సరాల అగ్రిమెంట్ రాసుకుని మున్సిపాలిటీలో వర్క్ ఆర్డర్ తీసుకుని ప్రతి సంవత్సరం వాళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే ఆర్డర్ రెన్యూ చేయాలి. ప్రతి చోట నేను మెయిల్ కూడా పెట్టాను. మిగతా చోట్ల కూడా ఇలాగ జరుగుతుందని విజయనగరం పెట్టాను, శ్రీకాకుళం పెట్టాను. ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వెళ్ళి వాళ్ళ మీద ఆల్రెడీ కంప్లైంట్లు పెట్టినా రాష్ట్రం కానీ సెంట్రల్ కానీ పెడచేవని పెట్టారు. ప్రజాధనం వాళ్ళకి లెక్కలేదు, ప్రజల సేఫ్టీ వాళ్ళకి లెక్కలేదండి. కుక్క ఎలా పోయినా పర్లేదు అన్నప్పుడు ప్రజలను పట్టించుకోవాలి కదా, వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు. కమిటీ ఒకటి ఉంది, ఆ కమిటీ ఏర్పాటు చేయలేదు. 81 పిల్ నెంబర్ 81/2024 లో కూడా ప్రస్తావించారు. ఆర్డర్ కూడా ఇచ్చారు హైకోర్టు. ఖచ్చితంగా కమిటీలు ఏర్పాటు చేయమని, ఆ కమిటీలో నిర్ణయం తీసుకోమని ఆ కమిటీని కూడా పెట్టేయని పెడుతున్నారు. రీసెంట్గా ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్స్ 2025-26లో 25లో ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఇది చేయమని చెప్పేసి మీడియా ముఖంగా కానీ ఆర్డర్ రూపంగానే అన్నీ ఇచ్చినా కానీ పెడచేయని పెడుతున్నారు. ఎందుకంటే ప్రజలకి వాళ్ళ సాధక బాధలు వాళ్ళ జీవితాలు వాళ్ళకి ఇదైపోయినాయండి. కానీ వాళ్ళ ప్రజాధనాన్ని ఇక్కడ ఖర్చు పెడుతున్నాం. అలాంటి ఎన్జిఓస్ మేము ఈ వెనకాల పడి ఇలాంటి లోటుపాట్లు అధికారుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీడియా ముఖంగా చేయడానికే మా ప్రయత్నం అండి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ఢమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.